బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వాహనదారులకి మరొకసారి బిగ్ షాక్ తగిలింది. పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరగబోతున్నాయి. సుమారుగా 10 రూపాయల మేర పెంచే అవకాశం ఉంది. ఆయిల్ కంపెనీల దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఒకేసారి గనక ధరలు పెంచితే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి 2-3 దశల్లో భాగంగా ఈ ఆయిల్ ధరల్ని పెంచే అవకాశం కనబడుతోంది. అయితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఇరాన్ అమెరికా మధ్య యుద్ధంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్ కూడా పెరుగుతోంది. అయితే నష్టాల్ని భర్తీ చేసేందుకే రేట్లు పెంచుతున్నామని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. అయితే 3 రోజుల కిందటే 3 రూపాయలు పెరిగేది 110.86 రూపాయలు పెట్రోల్ పైన, 108.36 రూపాయలు డీజిల్ పైన. ఇప్పుడు ప్రస్తుతం రేట్ ఈరోజు హైదరాబాద్లో ఉంది. 3 రోజులు అవుతోంది, అప్పుడే మళ్ళీ అమాంతంగా మళ్ళీ రేట్లు పెంచుతామంటున్నారు. సో 110 రూపాయలతోనే జనమంతా అల్లాడిపోతున్నారు. గతంలో ఒక 10 పైసలు పెరిగితేనే అల్లకల్లోలం అయిపోయేది, ప్రతిపక్షాలు మొత్తం ఆందోళన చేపట్టేవి. సో గతంలో 2 డేస్ బ్యాక్ ఈ రేట్స్ పెరిగినప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పుడు 7 పైసలు పెరిగిందంట పెట్రోల్ పైన. సో అప్పుడు ఒక ఎద్దుల బండి పైన కుర్చీ వేసుకొని ఆయన పార్లమెంట్కి వెళ్ళారు. అంటే ఈ స్థాయి నిరసనలు ఉండేవి, ఈ స్థాయిలో ఆందోళన ఉండేది, ఈ స్థాయిలో అక్కడ సిచ్యువేషన్ మారుతూ ఉండేది. ఒక బస్సు టికెట్ పైన 5 పైసలు పెంచితే, కరెంట్ పైన 10 పైసలు పెంచితే ఆందోళన చేపట్టే ప్రతిపక్షాలు ఇప్పుడు 3-4 రూపాయలు 10 రూపాయలు పెంచిన ప్రతిపక్షాలు సైలెంట్గానే ఉంటున్నాయి. ఆందోళన చేయాల్సిన ప్రతిపక్షాలు సైకిల్ ర్యాలీలు, లేకపోతే సైకిల్ వేసుకుని నిరసన తెలపడాలు, లేకపోతే ఎద్దుల బండిపై గతంలో అటల్ బిహారీ వాజ్పేయి వెళ్ళినట్టుగా ఆ రకంగా వెళ్ళేటువంటి ఆ ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేయాల్సింది పోయి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే డైరెక్ట్గా ఆందోళన చేపట్టినట్టుగా వాళ్ళంతా మెట్రోలోకి వెళ్తున్నారు. అంటే వాళ్ళందరూ పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నట్టుగా ఉంది. కానీ గతంలో వీళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ప్రతిపక్షాలు చేసేవి. ఎద్దుల బండిపై వెళ్తున్నారు, సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నారు, వాహనాలను తగ్గించుకుంటున్నారు, మెట్రోలోకి వెళ్తున్నారు, సో బస్సులోకి వెళ్తున్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నారు. కానీ ఎన్ని రోజులు? నిన్న నేను చూశాను, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మెట్రోలో ప్రయాణించారు. వి అప్రిషియేట్ యూ, సామాన్యుల్లాగా మీరు కూడా మెట్రోలో ఎక్కుతున్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నారు. కానీ ఎన్ని రోజులు? ఇప్పుడు ధరలు పెరిగినందుకు మోదీనో దేశ ప్రభుత్వానో నిర్ణయించడం అని కాదు, కానీ ఎన్ని రోజులుగా ఈ విపత్తు ఉంటుంది, దీన్ని ఓవర్కమ్ చేసేటువంటి బాధ్యతలో పనిలో భాగంగా ఎటువంటి ఆల్టర్నేట్ సోర్సెస్ని తీసుకొస్తున్నారు, ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్లో దాని సెక్యూరిటీ ఏంటి, సేఫ్టీ మెజర్స్ ఏంటి, ఎన్ని చోట్ల ప్లగ్-ఇన్ పాయింట్స్ ఉన్నాయి, సో గ్యాస్ సిఎన్జి అంటున్నారు, సిఎన్జి ఎన్ని చోట్ల అవైలబిలిటీగా ఉంది, సో మరి ఆల్టర్నేట్ రూట్స్ ఏంటి? ఇప్పుడు మెట్రో వాడుతున్నాం, మెట్రో వాడిన అంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం అవుతుందా? సో దీని ఆల్టర్నేట్ సోర్స్ ఏంటంటే కూడా పబ్లిక్ నుంచి కొంత ఆగ్రహం వెకెక్కుతున్నారు. సో 3 రూపాయలు పెరిగింది, ఇది అమాంతంగా 10 రూపాయలు పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. ఇప్పటికే మోదీ తన కాన్వాయ్లో 40-50 వెహికల్స్ ఉంటే కేవలం 2 వాహనాలే వాడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 4 వాహనాల్లో వెళ్తున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 4 వాహనాల్లో వెళ్తున్నారు, కొంతమంది కేంద్ర మంత్రులు సైతం సైకిల్లో వెళ్తున్నారు. ఢిల్లీలో వాళ్ళు చేయాల్సినటువంటి నిత్యం రోజు వెళ్ళేటువంటి కార్యక్రమాలకన్నింటి కూడా మెట్రోని వాడుతున్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ని వాడుతున్నారు. కానీ ఎన్ని రోజుల పాటుగా ఇది జరుగుతుందో యాజ్ ఆఫ్ నో కొంత సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అని చెప్పాలి. బట్ ఒకటైతే క్లియర్, ఆయిల్ కంపెనీ నష్టం జరుగుతుంది అని చెప్పి ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచుతూ ఉన్నాయి. ఇది సుమారుగా 10 రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు 110 కాస్త 120 పైబడే అవకాశం కూడా కనబడుతుంది. ఒకసారి మోదీ హైదరాబాద్ సభలో, మన హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ సభలో ఈ విషయం పైన మాట్లాడుకొచ్చారు. మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है. तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है. साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है.
రైట్, ప్రపంచ దేశాల్లో పెట్రోల్ డీజిల్ వినియోగం పెరిగింది. అట్ ది సేమ్ టైం యుద్ధం నేపథ్యంలో సప్లై కూడా తగ్గిపోతోంది. కాబట్టి మనం వాటిని తగ్గించడం, అంటే వాటిని వినియోగించడం తగ్గించాలి. ఇది మోదీ మొన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు పరేడ్ గ్రౌండ్లో ఆయన చేసే ప్రసంగం. బంగారం కొనొద్దు, ట్రిప్స్ ఆపేయండి, విదేశాలకు వెళ్ళేవాడు వెళ్ళకండి, తర్వాత ఏదైనా ఎక్కువగా మీరు ఖర్చు చేయాలనుకుంటే ఖర్చును కూడా తగ్గించుకోండి అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా గతంలో ఇట్స్ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేవారు. బట్ ఇట్స్ అన్ ఇండికేషన్ టు ఎమర్జెన్సీ. మోదీ చెప్పిందేమో ఇండికేషన్ టు ఎమర్జెన్సీ. గతంలో 1970s ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ డైరెక్ట్గా డిక్లేర్ అయింది. ఇప్పుడేమో ఇట్స్ అన్ ఇండికేషన్ టు ఎమర్జెన్సీ. బంగారం కొనొద్దనడం, ట్రావెల్స్కి బంద్ చేయమని చెప్పడం, ఖర్చును తగ్గించుకోమనడం, ఇవన్నీ కూడా మరి ఒక వ్యక్తి నేను ఒక నెలకి 1 లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నాను అనుకుంటే ఆ 1 లక్ష రూపాయలు ట్యాక్స్ ఎంత పోతుంది గవర్నమెంట్కి? ఆ రకంగా గవర్నమెంట్కి ఆదాయం దొరుకుతున్నట్టే కదా. ఇప్పుడు నేనే ఖర్చు చేయడం మానేస్తే గవర్నమెంట్కి ఆదాయం ఎట్లా వస్తుంది? సో గవర్నమెంట్కి ఆదాయం ఎట్లా వస్తుంది? గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా చేస్తుంది? సో వాళ్ళకి అంటే ఇది ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ కనబడుతోంది. మేము సిచ్యువేషన్లో లేమని రకంగా మోదీ చెప్తున్నట్టుగానే ఉంది. సో మీరు కూడా రియాక్ట్ అవ్వండి. సో ఎన్నికలు కాగానే రేట్లు పెంచుతున్నారా, జనాల్ని మోసం చేస్తున్నారా? ఇది ప్రతిపక్షాల వర్షన్. సో మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నించండి. ఇప్పటివరకు 70% అవును ఎన్నికలు అయిపోగానే రేట్లు పెంచుతున్నారని చెప్తున్నారు. కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మీరు కూడా నాతో లైవ్లో ఇంటరాక్ట్ అవ్వాలి, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అంటే కేవలం మీ బైక్లో పోసేటువంటి నెలకి 1000 రూపాయల పెట్రోల్ పోస్తే ఈసారి అదనంగా ఆల్మోస్ట్ 1000 అంటే 9 లీటర్ల పెట్రోల్ వస్తుంది అనుకోండి. ఇప్పుడు 8 లీటర్లు 7 లీటర్లు వస్తుంది. మీ పైన మహా అయితే 200-300 భారం పడుతుందేమో, 200 to 300. కానీ దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? మీకు రోజు పాల ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి. ఏదో పాల ప్యాకెట్ మీరు పర్చేజ్ చేస్తారు. ఈ పాల ప్యాకెట్ల పైన రేటు పెరుగుతుంది. మీకు కర్డ్ ప్యాకెట్స్ పైన రేటు పెరుగుతుంది. మీకు సప్లై అయ్యేటువంటి ఆయిల్ పై రేటు పెరుగుతుంది. బికాస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి పట్టుకోవాలి? మరి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్లో పెట్రోల్ డీజిల్ పోయరా? సో ట్రాన్సిట్ ఛార్జెస్ పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా గూడ్స్ పై ధరలు పెరుగుతాయి. ఈరోజు సండే మరంతా చికెన్ సెంటర్ల ముందు, మటన్ సెంటర్ల ముందు కూర్చొని ఉంటారు, నిల్చొని ఉంటారు, బహుశా ఇప్పటికీ క్యూలు కట్టుంటారు. వాటిపైన కూడా రేట్స్ పెరుగుతాయి. అఫ్కోర్స్ ఒక్కసారి పెట్రోల్ డీజిల్ పై రేట్ పెరిగిందంటే దీని ప్రభావం ప్రతి గూడ్స్ పైన ఉంటాయి. సో ఈ చికెన్ అయితే, లేకపోతే ఈ హెన్స్ని, మటన్స్ని, లేకపోతే ఈ కూరగాయలు అయితే మెట్రోలు తీసుకురాలేం కదా. మనుషులం అంటే మెట్రోలో వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి? మెట్రోలో వీటిని తరలించలేం, గూడ్స్ని వీటన్ని తరలించలేం. రేట్లు పెరిగితే ఎవరు దీనికి రెస్పాన్సిబుల్గా ఉండాలి? ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి? సో కమ్యూనికేట్ చేస్తున్నారు, చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇక్కడ. సో కామెంట్ వచ్చింది, రాహుల్ గాంధీ సెడ్ లాంగ్ బ్యాక్ బట్ బీజేపీ ఆఫ్టర్ ఎలక్షన్ దే హ్యాడ్ ఇంక్రీజ్డ్. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారని ఒక సిద్ధు సతీష్ అంట కామెంట్ చేశారు. సో OnePlus లేటెస్ట్ అంట కామెంట్ అంటే, ఈసారి పెంపు డీజిల్ పెట్రోల్ ధరలు 150 రూపాయలు అయ్యి ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తే 5 రూపాయలు తగ్గిస్తారు, లేట కొనసాగిస్తారు. ఎగ్జాక్ట్లీ OnePlus అంట మంచి కామెంట్ చేశారు. గతంలో కూడా ప్రభుత్వాలు ఏం చేస్తాయి సహజంగా అన్న మాట ఏంటనంటే 150 వరకు పెట్రోల్ చేస్తారు, పబ్లిక్ నుంచి కొంత సివియారిటీ, యాంగ్రీనెస్ వచ్చిన తర్వాత 5 రూపాయలు తగ్గిస్తారు. అంటే ఇప్పుడు 107 రూపాయలు ఏముండే మొన్నటి వరకు